ఒక్క మాట జీవితాంతం గాయం చేయగలదని మీకు తెలుసా? మనం కోపంలో అనే ఒక్క మాట ఎదుటివారి మనసులో చెరగని ముద్రగా మిగిలిపోతుంది. ఇది అర్జున్ కథ. అర్జున్ చాలా మంచివాడు. కానీ కోపంలో ఎలా మాట్లాడాలో అతనికి తెలియదు. ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్తో ఒక చిన్న గొడవ పడింది. కోపంలో అర్జున్ ఇలా అన్నాడు, "నీ వల్లనే నా జీవితం ఇలా అయ్యింది." ఆ మాట విన్న తన స్నేహితుడు ఏమీ అనలేదు. కానీ అతని కళ్ళలో బాధ కనిపించింది. ఆ రోజు నుంచి అతను దూరం అయ్యాడు. కొన్ని రోజులకు అర్జున్కి తన తప్పు అర్థమైంది. వెళ్ళి క్షమాపణ కోరాడు. కానీ ఆ మాట వెనక్కి తీసుకోలేకపోయాడు. అమ్మ ఒక విషయం చెప్పింది. దానికి అర్జున్ కోపంతో ఇలా అన్నాడు, "మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు." అది విన్న అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను చాలా బాధపడింది. అర్జున్ మనసులో అది భారంగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చొని తను చాలా బాధపడ్డాడు. తన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది అది ఎంత బాధాకరమో. తర్వాత రోజు అతను తన తాత దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. తాత ఒక పని చెప్పాడు. "నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ గోడలో ఒక గొల్లం కొట్టు" అన్నాడు. కొన్ని రోజుల్లో గోడ మొత్తం గొల్లాలతో నిండిపోయింది. తర్వాత తాత అన్నాడు, "నువ్వు మంచి మాటలు మాట్లాడినప్పుడు ఆ గొల్లలను తీసేయి." కొన్ని రోజుల తర్వాత అన్ని గొల్లాలు తీసేశాడు. కానీ గోడ మీదున్న ఘాట్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. అప్పుడు తాత ఇలా అన్నాడు, "మాటలు కూడా అలాగే క్షమాపణ చెప్పిన గాయాలు మిగిలిపోతాయి. ఈ రోజు నుంచి అర్జున్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. ఎందుకంటే మాటలు తిరిగి రాకపోవచ్చు, కానీ వాటి గాయాలు జీవితాంతం ఉంటాయి." మాట కత్తి కంటే ప్రమాదకరం. ఇది అర్జున్ కథ. మాట్లాడే ముందు ఆలోచించండి. మాటలు గాయం చేయగలవు లేదా నయం చేయగలవు. మీరు దేన్ని ఎంచుకుంటారు? మరిన్ని వీడియోస్ కొరకు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.